హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరా మెట్ అఫీషియల్. ఇప్పటి వరకు నేను హనుమాన్ చరిత్ర 3 పార్ట్స్ చెప్పాను కదండి. ఇప్పుడు 4th పార్ట్లో చూద్దాం. కిష్కింధ కాండ. వాలి సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణంగా సుగ్రీవుడు తన అంతరంగికులైన హనుమ దాతులతో సహా ఋష్యమూక పర్వతమైన తలదాచుకునేను. రావణాసురుడు అపహరించిన సీతను వెదుకుచూ రామలక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారిద్దకు వెళ్ళి పరిచయం చేసుకొని వారిని తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను. రాముని చేత వాలి హతుడవగా సుగ్రీవుడు వానర రాజ్యయోగను సీతను వెతకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్ళిన వారిలో దక్షిణ దిశగా వెళ్ళిన అగంధుని న్యాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు. వారి దక్షిణ దిశలో అనేక శ్రమల కోర్చి వెళ్ళిన సీతాజాడ తెలియరాలేదు. చివరికి స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రం తీరం చేరుకున్నారు. ఆ తరువాత ఏమి చెయ్యాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృత్రరాజు సీతను రావణాసుని లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు. 100 యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తుతుంది. చివరికి జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడని, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడిని మౌనంగా ఉన్నాడని చెప్పాడు. ఆ ఆపద నుండి అందరికీ కాపాడడానికి హనుమంతునికే సాధ్యమని చెప్పాడు. హనుమంతుడు పర్వకాల సముద్రంలా పొంగిపోయాడు. 100 ఆమడల వారావసిని గొప్పందల దాటేస్తానని, సీతను చూచి వస్తానని అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు. సుందరకాండ. హనుమంతుని కార్యదీక్ష సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణం చేస్తూ విఘ్నములు తొలగి కార్యములు చక్కబెడతాయని, విజయాలు చేకూరుతాయని విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు, ప్రార్థనా శ్లోకాలు వాడతారు. హనుమంతుడు సన్నద్ధుడై దేవతలు మ్రొక్కి హేమాద్రిగిరిపై నుండి లంఘించారు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమూత పరీక్షను దాటి సింహింక అనే ఛాయాగ్రాహకు రాక్షసిని సంహరించి రామబాణంలో లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిని దడించి మయూని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెదకసాగాడు. చిన్న శరీరం ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోను, పానశాలలోను, పుష్పక విమానాల్లోనూ అన్ని చోట్ల సీతను వెతికినాడు. నిద్రించిన స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమి చేయాలో తోచలేక ఊరికే వెనకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగా లేడు. రామలక్ష్మణులకు, జానకి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మార్గములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెతకడానికి బయలుదేరాడు. అక్కడ సింసుపా వృక్షం కింద రాక్షసుల కాంతలచే పీడింపబడుతూ సింహముల మధ్య ఉన్న లేడి వలె భీతయై స్పృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు. అక్కడికి కామతాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశము కావాలని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. 2 నెలలు మాత్రం గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షస కాంతుల సీతను నయన భయన అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకున్నది. వారిలో సహృదయకరమైన త్రిజట అనే రాక్షస కాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుకెక్కి వచ్చి రామలక్ష్మణులు సీతను తీసుకెళ్ళి పోయినట్లు, లంక నాశనమైనట్లు, రావణాదులంతా హతమైనట్లు వచ్చిన ఈ కల విని రాక్షస కాంతులు భీతిల్లారు. సీతను శుభశకునములు కనిపించసాగాయి. ఇంకా ఆలస్యం చేయరాదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతంను, రాముని దుఃఖంను వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారాలు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో అజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, లక్షణముడు గలవాడు, అన్యన్య సుందరుడు,
ఆయన రావణుని అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడెళ్ళినది. హనుమంతుని ఆస్వాదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. 2 నెలల రాముడు తనను కాపాడుకున్న తాను బ్రతకనని చెప్పినది. విన్నారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ పార్ట్ 5లో మరిన్ని విశేషాలు చెప్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.